పిల్లల స్నేహకథ. ఎండకాంతితో నవ్వులతో నిండిన ఒక అందమైన చిన్న పట్టణంలో ఇద్దరు పిల్లలు మంచి స్నేహితులుగా మారబోతున్నారు. జై ఒక చురుకైన చిన్న అబ్బాయి. అతనికి ఆడటం, నవ్వటం, కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. లాస్య ఒక ముద్దైన చిన్నమ్మాయి. ఆమెకు చిత్రాలు గీయడం, తోటలో సీతాకోకచిలుకలను చూడడం చాలా ఇష్టం. ఒక ఎండకాంతి నిండిన మధ్యాహ్నం పార్కులో ఆడుకుంటున్న జై బంతిని కొంచెం ఎక్కువగా తన్నాడు. ఆ బంతి లాస్య దగ్గరికి వెళ్ళింది. జై ఆగి చేతితో పలకరించాడు. లాస్య చిరునవ్వుతో స్పందించింది. అప్పుడు వాళ్ళిద్దరికీ తెలియదు, ఇదే ఒక అందమైన స్నేహానికి ఆరంభమని. త్వరలోనే జై మరియు లాస్య కలిసి ఆడుతూ, నవ్వుతూ చాలా సరదాగా గడిపారు. జై కింద పడితే లాస్య అతన్ని లేపింది. లాస్య అలిసిపోయినప్పుడు జై ఆమె పక్కనే నిలబడ్డాడు. ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వాళ్ళు తమ కలలు, కథలు, నవ్వులు పంచుకున్నారు. సూర్యుడు అస్తమించగా ఆకాశం అందమైన రంగులతో మెరిసింది. జై మరియు లాస్య స్నేహం ఇంకా బలంగా అనిపించింది. ఆ రోజునుంచి జై మరియు లాస్య ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటామని తెలుసుకున్నారు. ఇద్దరు చిన్న స్నేహితులు ఎప్పటికీ.